హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి మనం చూద్దాం. నిత్య కృషి ఫలుడు స్నేహశీలి పరిపాలనా అధ్యక్షుడు శ్రీ చిలుకల అంజయ్య గారి ఉద్యోగ విరమణ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలతో ఈ చిమ్ని అభినందన అక్షరాల మాల. అయితే మరి సార్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ అంజయ్య సార్ గారు సో ఎంతో కృషి చేస్తారు. ప్రజలకి నిత్య సేవా కార్మికుడు. ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ప్రజలతో వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మరి ఎంతో సత్ఫలితంగా మరి ప్రజల్లో ఉండడం జరుగుతుంది. సో ఈనాడు సార్ గారు పదవి విరమణ కావడం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తీర్చలేని లోటు. ఈనాడు ఎంతో మంది అధికారులు ఉన్నారు, మనం చూస్తున్నాం వాళ్ళ వ్యవహారశైలి ఏ విధంగా ఉంటుందో. కానీ ఉన్నటువంటి మన అంజయ్య సార్ గారు ఎంతో మంది ప్రజల్లో మన్నలను పొందినటువంటి వ్యక్తి మన అంజయ్య సార్ గారు. మన సత్యమేవ జయతే తెలుగు తరఫున కూడా మరి సార్ గారు పదవి విరమణ తరఫున కూడా ఏదైతే మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి సో ఒకసారి మనం వార్తా వివరణ సార్ గారి గురించి చూద్దాం. చేవెళ్ల మండలం కౌకుట్ల గ్రామంలో తల్లి చంద్రమ్మ, తండ్రి రామయ్య దంపతులు ప్రేమానురాగాల గుర్తుగా 15th ఏప్రిల్ 1964 తొలి సంతానంగా జన్మించిన చిలుకల అంజయ్య గారి తర్వాత రెండవ సంతానం తమ్ముడు యాదయ్య జన్మించారు. ఇద్దరు కుమారులు ప్రేమానురాగాలను పంచడంలో, సద్బుద్ధులను నేర్పడంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించిన ఆ తల్లిదండ్రుల ప్రభావంతో చదువులమ్మ చెట్టు నీడలో అంజయ్య గారు కౌకుట్ల ప్రాథమిక పాఠశాల యందు 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు, చేవెళ్ల మండలం ఆలూరులోని జెడ్పీహెచ్ఎస్ నందు 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాల విద్యను కొనసాగించడం, వికారాబాద్ లోని శాప్ కాలేజీలో ఇంటర్ విద్యను, సంగారెడ్డి నందు ఐటీఐ, అదే సంగారెడ్డిలోను తారా కాలేజ్ నందు డిగ్రీ చదువును పూర్తి చేసుకుని ఉద్యోగం పురుష లక్షణం అనే మాటలను అక్షర సత్యం చేస్తూ 1982 మే 2న గ్రూప్ 4లో తన ప్రతిభను చాటి సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ నందు స్టెనోగ్రాఫర్ గా మొదలై 1994 నుండి సీనియర్ అసిస్టెంట్ గా, 2005 నుండి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసి 2013 నుండి తహసీల్దార్ గా పదోన్నతి సాధించి మొదటి పోస్టింగ్ నిజామాబాద్ జిల్లా బికనూరు మండలం తహసీల్దార్, కామారెడ్డి జిల్లా ఏఓ ఆర్డీఓ కార్యాలయం నందు, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం నందు తహసీల్దార్ గా ఉద్యోగ బాధ్యతలను కొనసాగించిన చిలుకల అంజయ్య గారి ప్రస్థానం ఇంతింతై వట్టుడింతై అన్నట్టు సిరికొండ మండలం నిజామాబాద్, గోమకొండ మండలం కామారెడ్డి, ఎల్లురెడ్డి మండలం కామారెడ్డి, లింగాల గన్పూర్, జనగాం కొడకండ్ల మండలం, జనగారం యాలాల మండలం, వికారాబాద్ ప్రాంతాల్లో తహసీల్దారుగా బాధ్యతలను నిర్వర్తించి నాణ్యమైన సేవలను ప్రజలకు చేరువ చేసి ప్రసంగాలతో పాటు అవార్డులు రివార్డులు అందుకోవడం ఒక క్రమం అయితే 1983 ఏప్రిల్ 28న తనపై విశ్వాసంతో ఎడమడుగులు నడిచి 3 ముద్దులు బంధంతో జీవిత భాగస్వామ్యంగా పక్కన నిలిచిన శ్రీమతి లక్ష్మి గారి సహకారంతో తన తోటవారిలో దాన కుటుంబం సభలో స్ఫూర్తిని నింపడమే కాదు, తన తోటి వారిలో ఏదైతే దాన కుటుంబం సభలో స్ఫూర్తిని నింపడమే కాదు, కుమారులు జగన్, మోహన్ రాజు అండ్ సచిన్, కుమార్తెలు సులోచన రాణి హంసలతో జన్మనిచ్చి వారిని ప్రయోజనకూలుగా తీర్చిదిద్దిన ఆది దంపతుల త్యాగం మరవలేనిది. కుటుంబం పట్ల ఎనలేని వాత్సల్యం చూపి ప్రేమానురాగాలను నిలువుగా తన హృదయాన్ని నింపుకొని మీ పదవి విరమణ తర్వాత కార్యాలయం యథావిధిగానే తెరుచుకోవచ్చు, పనులన్నీ సక్రమంగానే జరుగుతుండవచ్చు, కానీ మీరు లేని లోటు మాత్రం కనబడుతుంది. కానీ ఈ ప్రయాణం ప్రతి ఉద్యోగికి తప్పదు. అయితే మీ కోసం సరికొత్త ప్రభాత తెలుగు దివ్యలు స్వాగతం పలుకుతాయి. మీ శేష జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఆనందంగా కొనసాగించాలని మనసారా కోరుకుంటూ తోటి ఉద్యోగస్తులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు అందమైన కుటుంబం నుండి చిలుకల అంజయ్య గారు అందుకోండి ఈ హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా పదవి విరమణ శుభాకాంక్షలు డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్, ఆర్ఐలు వేణు, శివచరణ్, కంప్యూటర్ ఆపరేటర్స్ శ్రీనివాస్, సుకర్ణారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ విజయ నరసింహ మరియు ప్రత్యేక శుభాకాంక్షలతో కొండాపూర్ మీసేవ నిర్వాహకులు షేక్ మన్సూర్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ కొండాపూర్ మండలం, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ మండలం వికారాబాద్ జిల్లా. సో సార్ గారికి మరి ఇంతమంది ప్రేమానురాగాలతో రిటైర్మెంట్ యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. సో ఉన్నటువంటి తన జీవితంలో సగభాగమైనటువంటి భాగస్వామి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి మంచి జీవితాన్ని కొనసాగించే విధంగా, అదేవిధంగా పిల్లలు కూడా మంచి ఏదైతే సపోర్ట్ చేస్తూ ఈనాడు సార్ గారికి
పదవి విరమణ కార్యక్రమం ఎంతో మంది చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే సార్ గారి సేవలను మేము ఇంకా అందుకోలేమని చెప్పేసి. సో ఎక్కడైనా సరే సో ఒక ఏజ్ వచ్చినప్పుడు పదవి విరమణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇంకొకరికి అవకాశం దక్కుతుంది కాబట్టి సో సార్ గారి సేవలు మర్చిపోలేనట్టు విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, స్టాఫ్ కానీ, వర్కర్స్ ప్రతి ఒక్కరూ సార్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. సో మండల్ ప్రజా పరిషత్ మీటింగ్ హాల్ యాలాల్ ఎంపీడీఓ ఆఫీస్ లో వామ్ రిగార్డ్స్ తహసీల్ ఆఫీస్ అండ్ స్టాఫ్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అన్నట్టు అయితే లంచ్ ఫాలోస్ ఎట్ 2 o'clock అన్నట్టు చూడరు. సో అధికారులు వెళ్ళవలసిందిగా ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు అందరూ వెళ్ళి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఉగ్రవాదం లేకుండా చేస్తాం, పహల్గాం ఉగ్రవాద దాడికి ధీటైన సమాధానం ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం సాయంత్రం తన నివాసంలో మరోసారి అధికారులతో ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ డ్రోవల్ త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని, ఉగ్రవాదం లేకుండా చేస్తామని అన్నారు. ఉగ్రవాదులకు తగిన సమాధానం ఇస్తామన్నారు. సైన్యమే స్థలం టైం చూసి జవాబిస్తుందని, ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ప్రధాని మోడీ తెలిపారు. కాగా ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇవాళ కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ భద్రతపై 40 నిమిషాల పాటు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో భద్రతా చర్యలపై రేపు కేంద్రం సమీక్షించనుంది. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అన్నట్టు మన నరేంద్ర మోడీ గారు అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. మీటింగ్ హాల్లో ఏదైతే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్సెస్ కానీ, మిలిటరీ బలగాలతో ఉన్నత అధికారులతోని చర్చలు జరిపి ఏ సమయంలో ఎట్లా ఏ విధంగా ముందుకెళ్లాలన్నట్టు టోటల్ గా ఈనాడు ప్లాన్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఈనాడు మంచి గుణపాఠం చెప్పే విధంగా ముందుకెళ్తా ఉన్నారు మన భారత ప్రభుత్వం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.